శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా అనుక్షణం నన్ను కను పాపవలే అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హోసనా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ పూట ఒక శ్రేష్టమైన మాటని మనం తలపోసుకుందాం. అదేంటంటే, మనం ఏది కొనాలన్నా, ఏది వినాలన్నా, ఎక్కడ చేరుకోవాలన్నా శ్రేష్టమైన వాటిని మనం కోరుకుంటాము, ఆశిస్తాము, వాటి కొరకే ప్రయాసపడతాము. ఆ రీతిగానే దేవుని వాక్యంలో కూడా మనం పరిశుద్ధుడైన పౌలు ఫిలిప్పీయులకు రాస్తూ పత్రిక, ఆ పత్రికలో 1వ అధ్యాయం 9వ వాక్యంలో చక్కటి మాటని ఆయన రాశాడు. ఆ మాటని ఈ పూట చదువుతాను. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ నిండినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు. చూడండి, ఈ వాక్య భాగంలో శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు, ఈ రోజున శ్రేష్టమైనవి ఏంటి, అల్పమైనవి ఏంటి, మనం వివేచించగలవారం కావాలి. ఆ రీతిగా మనం వివేచించలేని వారమైతే మనము శ్రేష్టమైన వాటిని వదులుకుంటాము, అల్పమైన వాటిని పొందుకుంటాము. ఈ వివేకము, వివేచన ఒక విశ్వాసిగా మనందరికీ ఉండాలండి. లోకస్తులు అన్నిటి కొరకు ప్రాకులాడవచ్చు. ప్రభువుని ఎరుగని వాళ్ళు లోకంలో ఉన్న వాటిని పొందుకోవాలని ఆరాటపడవచ్చు. కానీ మనం అలా కాదు కదా. మనకు లోకం ఏంటి, పరలోకం ఏంటి, దైవత్వం ఏంటి, లోకంలో ఉన్నటువంటి తత్వజ్ఞానం ఎలాంటిది, ఇవన్నీ మనం పరిశీలించే ఆ విజ్ఞానాన్ని లేక వివేచనను ప్రభు మనకిచ్చాడు. మనం చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడ్డాము. ఒకప్పుడు మన మనసు మూయబడింది, ప్రభు మన హృదయం తెరచాడు, మన మనోనేత్రము వెలిగించాడు. మనకు ప్రతిదీ కూడా వివేచించగలిగినటువంటి ఆ సంపదని ప్రభు మనకు అనుగ్రహించాడు. అన్నప్పుడు మనం జాగ్రత్తగా వివేచించాలి, ఆలోచించాలి. శ్రేష్టమైనవి ఏంటి,
అని ఆలోచించగలుగుటకు మన ప్రేమ తెలివితోనూ సకల విధములైన జ్ఞానముతో నిండినదే ఉండాలట. ప్రియ సహోదరులారా, చూడండి, శ్రేష్టమైనవి అన్నప్పుడు, శ్రేష్టమైన కార్యములు అన్నప్పుడు ఏంటి అవి? 1, 2, 3 మాటలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాము. దానియేలు గ్రంథంలో 5వ అధ్యాయం 12వ వాక్యంలో చక్కటి మాట రాయబడి ఉంది. ఆ మాటని నేను చదువుతున్నాను. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై, ప్రియులారా చూడండి, దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై ఉన్నాడంట. అంటే శ్రేష్టమైన బుద్ధి మనం వివేచించాలి. ఏదో మనం బ్రతుకుతున్నాము అని కాదు, తిరుగుతున్నాము, తింటున్నాము, ఉంటున్నాము అని కాదు, కానీ ఎలాంటి బుద్ధి కలిగిన వారమై ఉంటున్నాము. ఇది కొంచెం వినడానికి కఠోరంగా ఉంటుంది, బుద్ధి అనే మాట. ఏదైనా కోపం వచ్చినప్పుడు, హృదయంలో వేదన కలిగినప్పుడు అంటాం మనం ఆ మాటని. బుద్ధి ఉందా అంటుంటామండి. ఏ బుద్ధి? పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాము, స్వస్థ బుద్ధి అని, సుబుద్ధి అని మనం చూస్తాము. దావీదుకు కూడా సుబుద్ధి కలిగిన వాడంట. దావీదు సుబుద్ధి కలిగిన వాడై ప్రవర్తించగా సౌలు దావీదుకు భయపడుతూ వచ్చాడట. నిజమే, ఈ శ్రేష్టమైన ఈ స్వస్థ బుద్ధి, ఈ సుబుద్ధి మనకు ఉండాలండి. బుద్ధి విషయంలో మనం చాలా శ్రేష్టమైన వ్యక్తులుగా మనం ఉండాలి. ఎందుకంటే సాతానుగాడు ఏం చేస్తాడు అని అంటే, మొదట మన బుద్ధిలో మార్పును తీసుకుని వస్తాడు. కఠినమైన మనస్తత్వాన్ని ఇస్తాడు. కఠినమైన మాట, వాక్శుద్ధి ఉండదు. ఇలాంటివన్నీ సాతాను మనకు చేరువ చేస్తాడు. ఎప్పుడైతే మనము ఈ శ్రేష్టమైన బుద్ధిని వివేచించి, నేను ఇలా ఉండకూడదు కదా, నేను ఇలా మాట్లాడకూడదు కదా, నేను ఇలా ప్రవర్తించకూడదు కదా అని మనం యోచించి, ఈ అల్పమైన, ఈ సాతాను సంబంధమైన బుద్ధిని మనం విసర్జించాలి. కొన్ని చోట్ల చూడండి, పిల్లలు ఉంటారండి, చిన్నపిల్లలే, వాళ్ళు కదిపితే అమ్మో వాడు మాట్లాడే పొగరబోతు మాటలు వీడు ఎక్కడ నేర్చుకున్నాడు రా బాబు అనిపిస్తుంది. కొత్త కొత్త బూతులు తిడతారు. చిన్నపిల్లలండి, వాళ్ళకి ఎవరు నేర్పించారు? వాళ్ళు ఏ స్కూల్కి వెళ్ళారు, ఏ కాన్వెంట్కి వెళ్ళారు, ఏ యూనివర్సిటీకి వెళ్ళారు, ఏ ప్రైవేట్ క్లాసులకి వెళ్ళారండి బూతులు నేర్చుకోవడానికి? సంవత్సరం రోజులు స్కూలుకు పంపిస్తే చదువుకోరు. కానీ ఆ చిన్న పిల్లగాడిని కదిపితే బండ బూతులు తిడతాడు. అది బుద్ధి. నా ప్రియమైన సహోదరులారా, ఆ బుద్ధిని మనం యేసు క్రీస్తు ద్వారా మనం మలచుకోవచ్చు. నేను పెరిగిన వాతావరణం అట్లాంటిదండి, నాకున్న పరిస్థితుల ప్రభావాలు అలాంటివి, అలా అలవాటు పడిపోయా. నో, ఎలాంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా యేసు క్రీస్తు సుబుద్ధిని ప్రసాదించువాడు. యేసు క్రీస్తు స్వస్థ బుద్ధిని కలుగు చేస్తాడు. మంచి శ్రేష్టమైన బుద్ధి. చూడండి, బబులోనులో మరి దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వంటి వారు వాళ్ళతో కలిసిపోలేదు, వాళ్ళతో మింగిలైపోలేదు. వాళ్ళలాగా వీళ్ళు మాట్లాడడం, వాళ్ళలాగా వీళ్ళు తినడం, వాళ్ళలాగా వీళ్ళు త్రాగడం, వాళ్ళలాగా వీళ్ళు అన్నిటి కొరకు పరుగులు తీయడం లేనే లేదు. వీళ్ళకంటూ ఒక శ్రేష్టమైన బుద్ధి ఉంది. ఆ శ్రేష్టమైన బుద్ధితో వాళ్ళు దేవునిని ప్రకటించారు, దేవునిని ప్రత్యక్షపరిచారు. మహోన్నతుడైన దేవుడే షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, దానియేలు వంటి వారి యొక్క దేవుడే దేవుడు అను రాజు సహితం మరి సాక్ష్యం ఇవ్వగలిగినటువంటి ఆ మార్పుని వాళ్ళు దేశంలో తీసుకుని రాగలిగారండి. కనుక నా ప్రియ సహోదరులారా, బుద్ధి విషయంలో మనం జాగరూకులమై శ్రేష్టమైన బుద్ధిని మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. ఇంకొక మాట నేను మీకు చెప్తాను. ఆదికాండం 49వ అధ్యాయం 20వ వాక్యంలో మనం చదివినప్పుడు, ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును. ఇక్కడ ఆషేరును గురించి మనం చదువుతాము. అతని దగ్గర శ్రేష్టమైన ఆహారం ఉందంట. అది రాజులకు తగిన మధుర పదార్థం అట. అంటే ఇక్కడ మనం ధ్యానించవలసింది ఏంటి అనంటే, శ్రేష్టమైన ఆహారము, ఈ శ్రేష్టమైన రాజులకు తగిన మధుర పదార్థము అతని దగ్గర ఉంది. అంటే అతని దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి ఈ శ్రేష్టమైన ఆహారాన్ని పెడతాడు, ఆహారాన్ని ఇస్తాడు. కొందరి దగ్గరికి మనం వెళ్ళి కూర్చుంటే వాళ్ళు చెప్పే మాటలు మన మనసు చెడిపోతుందండి, మన హృదయం పాడైపోతుందండి. వాళ్ళ దగ్గర మంచి పదార్థాలు ఉండవు, వాళ్ళ దగ్గర మంచి మాట శైలి ఉండదు. లోకపు వార్తలు,
మనసుని పాడు చేసే అపవిత్రమైన మాటలు చాలా సులువుగా మాట్లాడుతారండి. కానీ రాజులకు తగిన మధుర పదార్థములు, అంత ఉన్నతమైన ఉత్తమమైన శ్రేష్టమైనటువంటి ఆ అనుభూతి ఆషేరునొద్ద వద్దంటండి. నా ప్రియ సహోదరులరా, ఇది లోకం కదా. లోకంలో అన్ని విధాలైన అన్ని రకాలైన స్వభావాలు కలిగిన వ్యక్తులు మనకు తటస్థిస్తారు. ఎంపిక చేసుకోవడం మన చేతిలో ఉంటుందండి. నేను ఎవరితో స్నేహం చేస్తున్నాను, నేను ఎవరితో కలిసిమెలిసి బ్రతుకుతున్నాను, ఎలాంటి అనుభవాలు కలిగిన వ్యక్తులతో అడుగులు వేస్తున్నాను, ఎలాంటి మాటల్ని ఆస్వాదిస్తున్నాను, ఇవన్నీ మనం ఆచితూచి మనం అడుగులు వేయాలండి. ఆ లోకం కదండి, అందరూ కలిసి ఉంటున్నారు కనుక మనం కూడా కలిసిమెలిసి బ్రతకాలి కదా, కలిసిమెలిసే బ్రతకాలి. కానీ ఎవరితో కలవాలి, ఎవరితో మనం అడుగులు వేయాలి, స్నేహబంధాన్ని ఏర్పరచుకోవాలి, ఎవరి దగ్గర ఎలాంటి అనుభూతి కలుగుతుంది అనేది మనం ఆలోచించుకోవాలి. మరి ఆషేరు లాంటి శ్రేష్టమైన ఆహారం కలిగిన, శ్రేష్టమైన మధుర పదార్థములు కలిగిన వ్యక్తులతో మనం కలిసినప్పుడు వాళ్ళ దగ్గర మనం ఆ శ్రేష్టమైన సంగతులు వినగలుగుతాం. మరి ముఖ్యంగా ఈ రోజుల్లో ఈ సోషల్ మీడియా పెరిగిపోయింది. ఏది వాస్తవమో ఏది అవాస్తవమో గుర్తించట్లేదు. ఏది ప్రకటించాలి ఏది ప్రకటించకూడదో తెలియట్లేదు. మనసును పాడు చేసే విషయాలు, హృదయాన్ని తొలిచివేసే విషయాలు, ఎదుటి వారిని వేధించి బాధించే విషయాలు, ఎదుటి వారిని అవమానపరిచే మాటలు మన చెవిని పడుతున్నాయి, మన చేతిలో ఉంటున్నాయి. నా ప్రియ సహోదరులారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి, నేను ఎలాంటి అనుభవాల్లో ఉన్నాను, నేను మంచిని పంచే విషయంలో నేను ఎంపిక చేయబడ్డానా, లేక చెడుని విత్తుతూ అనేకుల హృదయాలను చెడుపుతూ. ఈ రోజున ఏదైనా ఒక సందేశం మన సెల్ ఫోన్కి వచ్చిందంటే అబ్బో ఎంత ఉబలాట, కొంతమందికి 10 మందికి షేర్ చేసి ఆ చెడుని 10 మందికి చెప్పి వాళ్ళ హృదయాలు పాడు చేయడానికి అబ్బో ఎంత సిన్సియర్గా వర్క్ చేస్తామో. అదే ఒక మంచి చెప్పండి, దేవుని వాక్యం పంపండి, దేవుని వాక్యాన్ని ప్రకటించండి, వాటికి అంత ఆసక్తిని కనపరచరు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ద్వారా 10 మంది బాగుపడాలి, మన ద్వారా 10 మంది రక్షింపబడాలి, 10 మంది ఆనందించగలగాలి. కనుక శ్రేష్టమైన మధుర పదార్థములు కలిగిన ఆషేరు వంటి వారు మనం కావాలండి. అంతేగాని మన దగ్గరకు చేరిందంతా అనేకులకు చారవేసి అపవిత్రత పెరగడానికి మనం సహకరించకూడదు అనేది దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు విన్నపించుకుంటున్నానండి. సోషల్ మీడియా పెరిగిన తర్వాత మనసు పాడవడానికి సులువైన పద్ధతులు కొందరు పనిగట్టుకొని ఉంటారండి. వాళ్ళను గురించి వీళ్ళని గురించి విమర్శనాత్మకంగా మాట్లాడడానికే పనిగట్టుకొని ఉంటారు. కానీ దేవుని మాటలు చెప్పడానికి వాళ్ళకి ఆసక్తి ఉండదండి. కనుక నా ప్రియ సహోదరులారా, ఆషేరు రాజులకు తగిన మధుర పదార్థాలు, అంటే అంత ఉన్నతమైనటువంటి అనుభూతి అతని దగ్గర ఉంది, అది శ్రేష్టమైనదని వాక్యం చెప్తుంది. కనుక మనం మాట్లాడే మాటైనా, మనం వినే ప్రతి మాటైనా అది పరిశుద్ధమైనదై, పవిత్రమైనదై, మధురమైన అనుభూతిని కలిగించేదిగా ఉండాలని ఈ వాక్యం మనకు సెలవిస్తుంది. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథం 16వ కీర్తన 6వ చరణాన్ని చదువుతున్నానండి. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. ప్రియులారా, చూడండి, కీర్తనకారుడు ఎంత ఉన్నతమైన శ్రేష్టమైన మాట చెప్తున్నాడు. శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. అవును, దేవుడు మనకు అనుగ్రహించే స్వాస్థ్యం ఎలాంటిది అనంటే, ఈ లోకంలో మనకు సంపాదించుకున్న వాటి వంటివి కాదు. అది శ్రేష్టమైనది, నిరంతరం ఉండేది, శాశ్వతమైనది. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు చెప్పాడు, నేను వెళుతున్నాను తండ్రి దగ్గరికి, నేను ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను అని చెప్తూ, నేను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపరిచి నేను మరలా వస్తాను, నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అన్నాడు మనల్ని. అవును, మన కొరకు స్థలం సిద్ధపరిచి వస్తాడు. అది శ్రేష్టమైన స్వాస్థ్యము, పరిశుద్ధుల స్వాస్థ్యము, తేజోవాసుల స్వాస్థ్యం. అది ఎంత శ్రేష్టమైనదో. ఈ లోకంలో ఉన్నవన్నీ ఒక రోజున పంచవేంద్రములు లయమైపోతాయండి, చాపవలె చుట్టబడిపోతాయి. సూర్యుడైనా, చంద్రుడైనా, నక్షత్రాలైనా ఇవన్నీ కూడా ఒక రోజున
ఆరిపోయిన దీపంలాగా మారిపోతాయి. కానీ శ్రేష్టమైన స్వాస్థ్యం ఒకటి ఉంది, యుగాయుగములు నిలిచే స్వాస్థ్యం, దైవరాజ్యం. ఈ శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని ప్రభు మన కొరకు దాచి ఉంచి ఉన్నాడట. దేని కొరకు మనం సిద్ధపడదాం? ఈ లోకంలో సంపాదించుకోవడానికి, ఈ లోకంలో ఉండడానికి, ఈ లోకంలో ఉన్న వాటిని అందుకోవడానికి సిద్ధపడదామా, లేక ఈ శ్రేష్టమైన వాటిని పొందుకోవడానికి ఆసక్తి కలిగిన వారమే ముందుకు వెళదామా? ఈ లోకంలో మనం కొన్నాళ్లే ఉంటాము, ఈ లోకంలో కొంతకాలమే మనం బ్రతుకుతాము. యుగాయుగములో మనం దేవునితో ఉండబోతున్నాము. ఆ దేవునితో ఉండే ఆ స్వాస్థ్యం ఈ లోకంలో ఉండగానే మనం సిద్ధపరచుకోవాలి. అందుకే రక్షణ పొందాలి, బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మను పొందాలి, క్రీస్తులో ఆధ్యాత్మికమైన వృద్ధి కలగాలి, అంచెలంచెలుగా ఎదిగి అందరి కృపలో దాచబడాలి. ఇవన్నీ మన మీద ఉన్న గురుతర బాధ్యతలండి. ఏదో ఒక వాక్యం చదువుకుంటున్నాను అని మాత్రమే కాదు, మందిరానికి వెళుతున్నానని మాత్రమే కాదు. ఎదగాలి, వర్ధిల్లాలి, మనం పరిమళించాలి, ఫలములు కలిగిన వారు కావాలి, మనం అనేకులకు మార్గదర్శకం కావాలి. మనము మనతో అనేకులు కలిసి ఆ శ్రేష్టమైన స్వాస్థ్యములో మనము నిలవాలి. కనుక దానిని సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడాలి. యేసయ్య దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు. నేను పరలోక రాజ్యానికి రావాలంటే ఏం చేయాలి అంటే, యేసయ్య చెప్పాడు, నీకున్న ధనాన్ని అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఎందుకనంటే ఈ లోక సంబంధమైన ధనాన్ని కూర్చుకున్నాడే, కానీ ఆయన పరలోక సంబంధమైన ధనం లేదు, దాని మీద దృష్టి లేదు. అందుకే ప్రభు అన్నాడు, ఇది విడిచిపెట్టు, అది నీకు కలుగుతుంది అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఈ లోకంలో ఉన్న వాటిని లోకంలో ఉన్న వాటిగానే చూడాలి మనం. అవే పెద్ద శ్రేష్టమైనవిగా. కొంతమంది చూడండి, వాళ్ళ ఇల్లే వాళ్ళకి స్వర్గం, వాళ్ళ పిల్లలే వాళ్ళకి స్వర్గం, వాళ్ళ ఉద్యోగాలే వాళ్ళకి స్వర్గం, వాళ్ళ కులాలు మతాలు వర్గాలే వాళ్ళకి స్వర్గం, అదే అనుకుంటారండి. కానీ ఇవన్నీ విడిచిపెట్టబడేవే, వదులుకోవలసినవే. శ్రేష్టమైన స్వాస్థ్యం ఒకటి ఉంది, ఆ స్వాస్థ్యాన్ని పొందుకోవాలని ఎదురు చూడాలి. మన పేతుడైన అబ్రహాము కూడా చూడండి, పాలు తేనెలు ప్రవహించు దేశం, ఎంత సంపన్నమైన దేశమో, సౌభాగ్యమైన దేశం. కానీ ఆయన ఆ దేశంలో పరవాసిగా బ్రతికాడట. ఎందుకయ్యా అంటే, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణం నాకు కావాలి, అది నాకు శ్రేష్టమైన స్వాస్థ్యము. అక్కడ చేరుకోవడానికి ఇవి ఏవి నాకు అవసరం లేదు అన్నట్లుగా తగుమాత్రం అనుభవిస్తూ విశ్వాస వీరుడయ్యాడు. ఆయన కోరిన రేవుకి ఆయన వెళ్ళిపోయాడు. ఈరోజున మన వ్యక్తిగత అనుభవాలలో కూడా శ్రేష్టమైన స్వాస్థ్యం కొరకై మనం ప్రయాసపడాలి, సంపాదించుకోవాలి. 3 విషయాలు మీతో చెప్తూ వచ్చాను. శ్రేష్టమైన బుద్ధి, శ్రేష్టమైన ఆహారము, శ్రేష్టమైన స్వాస్థ్యము. ఈ శ్రేష్టమైన వాటిని వివేచింపగలవారు మగుటకు మన ప్రేమ తెలివితోనూ జ్ఞానంతో నిండి ఉండాలని దైవజనుడైన పౌలు హెచ్చరిస్తున్నాడు. అలాంటి కృప మనందరికీ కలుగుగాక. ప్రార్థన. ఆశ్చర్యకరుడైన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. నైనా శ్రేష్టమైనవేంటి, అల్పమైనవేంటి వివేచించి యోచించి నడవడానికి మాకు మంచి అనుభవ జ్ఞానాన్ని మీరు మాకు ప్రసాదించండి, చేపట్టి నడిపించండి, మా అడుగులు స్థిరపరచండి, వివేకంతో నడవడానికి కృపను అనుగ్రహించమని నన్ను మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటూ ఈ మాటలతో ఈ ప్రార్థనలో ఏకీభవించిన ఒక్కొక్కరిని ఆశీర్వదించి దీవించి ఆ రీతిగా మీరు నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు కృప ఈ దినమంతా మీకు తోడై ఉండుగాక. ఆమెన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, మినిస్ట్రీస్.